So next, we are going to discuss about the next topic వచ్చేసరికి so logical operator. The fourth one is logical operator. Operator. So a logical operator అనేది so for what purpose we are going to use this logical operator. సో ఇప్పుడు లాజికల్ ఆపరేటర్ ఎందుకోసం యూజ్ చేస్తారు అంటే సి ఇప్పుడు కంపారిజన్ ఆపరేటర్ ఎందుకోసం యూజ్ చేస్తారు. సో వీఆర్ గోయింగ్ టు కంపేర్ ద ఆపరెంట్స్ ని కంపేర్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ సో కంపారిజన్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. అయితే ఒక టూ వేరియబుల్స్ మధ్యలో కంపారిజన్ జరగడానికి మనం కంపారిజన్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. మరి ఈ లాజికల్ ఆపరేటర్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తారు అంటే సో అంటే ఇప్పుడు మనం టూ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇప్పుడు ఏ బి అని చెప్పి రెండు వేరియబుల్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి, ఏ లెస్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అని చెప్పి ఇలా మనం కంపేర్ చేస్తాం. అలా కంపేర్ చేసే దాన్ని ఏమంటారు అంటే ఎక్స్ప్రెషన్ అని అంటారు. అలా ఏ గ్రేటర్ దెన్ బి అదొక ఎక్స్ప్రెషన్, ఇప్పుడు ఏ లెస్ దెన్ బి అదొక ఎక్స్ప్రెషన్, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అదొక ఎక్స్ప్రెషన్. సో అయితే మనం ఈ లాజికల్ ఆపరేటర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామనంటే టు కంపేర్, ఇది కూడా కంపేర్ చేయడానికి, టు కంపేర్ టూ ఆర్ మోర్ ఎక్స్ప్రెషన్స్. అంటే ఒకటేసారి ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి అని అంటప్పుడు ఒకటే ఎక్స్ప్రెషన్ ని కంపేర్ చేస్తున్నాం, ఏ లెస్ దెన్ బి ఒకటే ఎక్స్ప్రెషన్ ని కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు నేను రెండు ఒకటేసారి ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ లెస్ దెన్ బి రెండు నేను ఒకటేసారి కంపేర్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎట్ దట్ టైం వీఆర్ గోయింగ్ టు యూజ్ లాజికల్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మూడు నెంబర్స్ ఉన్నాయి, ఏబిసి అనేది 3 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడిట్లలో ఏ నెంబర్ అనేది గ్రేటర్ నెంబర్ అని చెప్పి నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఏ అనేది బి తోటి కంపేర్ చేస్తాను, మళ్ళీ ఏ అనే నెంబరు మళ్ళీ సి తోటి కంపేర్ చేస్తాను. సో ఇప్పుడు ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయింది అనుకోండి, ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ గ్రేటర్ దెన్ సి రెండు సాటిస్ఫై అయింది అనుకోండి, అప్పుడు ఏంటిది ఏ ఇస్ గ్రేటర్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండిట్లలో ఏది ఏ కండిషన్ ఫెయిల్ అయినా ఇట్ ఈస్ నాట్ ఇన్ గ్రేటర్ దెన్ ఏ అనేది వాల్యూ అనేది గ్రేటర్ కాదు, అప్పుడు బిఓ సిఏ అవుతుంది. అప్పుడు నేను ఏంటిది మళ్ళీ బి గ్రేటర్ దెన్ సియా లేకపోతే బి గ్రేటర్ దెన్ ఏనా అని చెప్పి నేను చెక్ చేయాల్సి వస్తుంది. సో ఐ నీడ్ టు చెక్ దట్. సో ఇప్పుడు ఏంటిది అది నార్మల్ గా కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేసి మనము మాన్యువల్లీ ఒక్కొక్క దాన్ని మనము చెక్ చేస్తున్నాం. అలా కాకుండా ఎట్ ఏ టైం నేను టూ కానీ అంతకన్నా ఎక్స్ప్రెషన్స్ ని నేను ఎట్ ఏ టైం చెక్ చేయాలనుకుంటే అప్పుడు నేను యూజ్ చేయాల్సిన ఆపరేటర్ వచ్చేసరికి ఈ లాజికల్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాను. సో లాజికల్ ఆపరేటర్ ఎందుకోసం యూజ్ చేస్తారు అని అంటే సో టు కంపేర్ అన్న టూ ఆర్ మోర్ ఎక్స్ప్రెషన్స్ ఎట్ ఏ టైం. సో దిస్ operator is used to compare two or more so this operator is used to compare two or more expressions. రెండు కానీ అంతకన్నా ఎక్స్ప్రెషన్స్ ని మనం కంపేర్ చేయడానికి ఈ లాజికల్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. అయితే ఈ లాజికల్ ఆపరేటర్ లో యూజ్ చేసే సింబల్స్ ఏంటి అంటే ఇప్పుడు నార్మల్ గా చూడండి, అర్థమెటిక్ ఆపరేటర్ లో యూజ్ అయిన సింబల్స్ ప్లస్ మైనస్ ఆస్ట్రిక్ స్లాష్ అని చెప్పి ఇవి యూజ్ చేస్తాం. అదే కంపారిజన్ ఆపరేటర్ లో ఏంటిది యూజ్డ్ అయిన గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పి ఇవి యూజ్ చేస్తాం. అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ లో ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు అని చెప్పి యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ లాజికల్ ఆపరేటర్ లో మాత్రం మనం సింబల్స్ అనేది యూజ్ చేయమన్నమాట. మనం ఇక్కడ యూజ్ అయిన కీవర్డ్స్ అనేవి యాజ్ ఆపరేటర్ గా యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ యూజ్ చేసే కీవర్డ్స్ ఏంటివి, వాట్ ఆర్ ద కీవర్డ్స్ వీఆర్ గోయింగ్ టు యూస్. సో ఇన్ దిస్ వి యూస్, సో ఇక్కడ సింబల్స్ అనేది యూజ్ చేయము, వి యూజ్ ద సిమ్ అంటే పైథాన్ లో యూజ్ చేయము. ఇది మీకు సిలో ఉంటది, C++ లో ఉంటది, జావాలో ఉంటది, పైథాన్ లో ఉంటాయి. అక్కడ నేను C++, జావాలోనేమో మనం సింబల్స్ అనేవి యూజ్ చేస్తాం యాజ్ ఏ లాజికల్ ఆపరేటర్స్ కి సంబంధించి. కానీ ఇక్కడేమో డైరెక్ట్ గా కీవర్డ్స్ అనేటివి మనము అనేవి యూజ్ చేస్తాం యాజ్ ఏ ఆపరేటర్స్ గా. ఇక్కడ కీవర్డ్స్ అనేవి యూజ్ చేస్తాం. వి యూజ్ ద కీవర్డ్స్ యాజ్ ఏ ఆపరేటర్స్. కీవర్డ్స్ ని ఆపరేటర్ గా యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ యూజ్ చేసే కీవర్డ్స్ ఏంటి, వాట్ ఆర్ ద కీవర్డ్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్ హియర్. సో ఏం కీవర్డ్స్ అనేవి మనం యూజ్ చేస్తాము అని అంటే సో వి యూజ్ and
అండ్ ఆర్ నాట్ ఈ కీవర్డ్స్ అనేవి ఏంటిది యాజ్ ఎ లాజికల్ ఆపరేటర్స్ లాగా యూజ్ చేస్తాం. అయితే ఇప్పుడు మనం ఇక్కడ అండ్ ని ఇక్కడ మనం నార్మల్ గా లాజికల్ ఆపరేటర్ లా యూజ్ చేస్తే దాన్ని ఏమంటారంటే లాజికల్ అండ్ అని అంటారు. నార్మల్ గా అండ్ అనము దాన్ని మనం కీవర్డ్స్ గా మనం ఇక్కడ యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని ఏమంటారు వీఆర్ గోయింగ్ టు రైట్ అనే అండ్ అనే రాస్తాం. కానీ మనం ప్రొనౌన్స్ చేసేది ఏమని ప్రొనౌన్స్ చేయాలి? లాజికల్ అండ్. నార్మల్ గా అండ్ కానీ మనం పైథాన్ లో వి నీడ్ టు ప్రొనౌన్స్ ఇట్ యాజ్ లాజికల్ అండ్ అని చెప్పి ప్రొనౌన్స్ చేయాలి. ఓకేనా? సో మరి లాజికల్ అండ్ అంటే ఏంటిది, లాజికల్ ఆర్ అంటే ఏంటిది, లాజికల్ నాట్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ప్లస్ సింబల్ ఉంది, ఈ ప్లస్ సింబల్ ఎందుకోసం యూజ్ చేస్తారు? యాడింగ్ ఆఫ్ అన్న టూ నెంబర్స్ సమ్ చేయడానికి యూజ్ చేస్తారు. అదే మైనస్ సింబల్ ఎందుకోసం యూజ్ చేస్తారంటే సబ్ట్రాక్టింగ్ ఆర్ డిఫరెన్స్ అనేది చేయడానికి. ఇప్పుడు గ్రేటర్ దెన్ సింబల్ ఏం చేస్తారు? కంపేరింగ్ ఇది గ్రేటర్ దెన్ కాదా అని చెప్పి కంపేర్ చేయడానికి యూజ్ చేస్తారు. సేమ్ మళ్ళీ అలాగనే ఇక్కడనేమో మనం సింబల్స్ యూజ్ చేస్తాం, వీఆర్ గోయింగ్ టు యూజ్ అయినా కీవర్డ్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. మరి ఆ కీవర్డ్స్ ఎలా వర్క్ అవుతాయి? అండ్ ఎలా వర్క్ అవుతుంది, లాజికల్ అండ్ ఎలా వర్క్ అవుతుంది, లాజికల్ ఆర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, లాజికల్ నాట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది లెట్ మీ డిస్కస్ అబౌట్ దట్. సో ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసరికి లెట్ మీ డిస్కస్ అబౌట్ లాజికల్ So before going to discuss about logical and or not, సో ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్ కి మనం ఏంటి ద రిజల్ట్ విల్ బి ఇన్ ద బూలియన్ డేటా టైప్ లో వస్తున్నాను కదా. సో ఇక్కడ కూడా కంపారిజన్ జరుగుతుంది, కానీ ఏంటిది అక్కడనేమో ఓన్లీ టూ వేరియబుల్స్ మధ్యలో కంపారిజన్ జరుగుతుంది, ఇక్కడనేమో టూ ఎక్స్ప్రెషన్స్ మధ్యలో. అర్థమవుతుందా? ఎక్స్ప్రెషన్ అండ్ వేరియబుల్ అని అంటే డిఫరెన్స్ అనేది. సో వేరియబుల్ అంటే ఇప్పుడు ఏ బి సి ఇవన్నీ వేరియబుల్స్. ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి అదొక ఎక్స్ప్రెషన్, ఏ లెస్ దెన్ బి అదొక ఎక్స్ప్రెషన్, ఇప్పుడు ఏ ప్లస్ బి అదొక ఎక్స్ప్రెషన్, ఏ ప్లస్ బి అనేది కూడా ఒక ఎక్స్ప్రెషన్, అండ్ ఏ మైనస్ బి అది కూడా ఒక ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10 అది కూడా ఒక ఎక్స్ప్రెషన్. అర్థమవుతుందా? సో ఓన్లీ ప్లస్లు గ్రేటర్ దెన్లు ఇవి ఉంటేనే ఎక్స్ప్రెషన్స్ అంటే కాదు. సో అసైన్ చేసడానికి కూడా వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ ఎక్స్ప్రెషన్. ఆ మొత్తం దాన్ని ఎక్స్ప్రెషన్ అని అంటారు. అది ఆ ఎక్స్ప్రెషన్ లో అది వేరియబుల్ తీసుకున్నామా, వాల్యూ తీసుకున్నామా, ఇంకేం తీసుకున్నామా అది సెకండరీ థింగ్. దాని మొత్తాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ ఎక్స్ప్రెషన్ అని అంటారు. సో ఇప్పుడు ఏంటిది ద రిజల్ట్ విల్ బి, సో ఇందులో కూడా ద రిజల్ట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ ఫార్మాట్ లోనే వస్తుంది అనమాట. అంటే బూలియన్ డేటా టైప్ ద రిజల్ట్ విల్ బి ఇన్ boolean data type. The result will be in a boolean data type. So boolean data type ni we are going to use an illogical operator అనేది యూస్ చేస్తాం. సో మరి ఇప్పుడు లాజికల్, సో ఇందులో లాజికల్ అండ్ అంటే ఏంటిది? సో వాట్ ఇస్ మీన్ బై లాజికల్ అండ్? సో ఈ లాజికల్ అండ్ ఇక్కడ ఏంటిది, నేను రెండు కానీ అంతకన్నా ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ని కంపేర్ చేయడానికి మనం ఈ లాజికల్ ఆపరేటర్ యూజ్ చేస్తాం మనం. అందులో మరి లాజికల్ అండ్ ఎలా వర్క్ అవుతుంది, లాజికల్ ఆర్ ఎలా వర్క్ అవుతుంది, లాజికల్ నాట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని. సో ఇక్కడ లాజికల్ అండ్ లో కూడా సో రెండు ఎక్స్ప్రెషన్స్ ని కంపేర్ చేయడానికి ఎట్ ఏ టైం కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. అయితే మరి దీని యొక్క రిజల్ట్ అనేది ఎలా వస్తుంది అని అంటే ఇప్పుడు లాజికల్ అండ్ లో ఇఫ్ both the expressions are true, then the resultant expression is true. అంటే రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే రిజల్టెంట్ ఎక్స్ప్రెషన్ ట్రూ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి చేశాను, అది ట్రూ ఫాల్స్ ఏదో వస్తుంది. ఇప్పుడు ఏ లెస్ దెన్ సి అని చేశాను, ఇప్పుడు అది కూడా ట్రూ ఫాల్స్ వస్తుంది. అయితే ఇది ట్రూ అయింది అనుకోండి, మొత్తం ఓవరాల్ రిజల్ట్ ఏమొస్తుంది? ట్రూ వస్తుంది అనమాట. అది లాజికల్ అండ్ అనేది వర్క్ అవుతుంది. ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు రెండు ట్రూ లేవు కదా. లాజికల్ అండ్ అంటే ఏంటి? రెండు ట్రూ ఉండాలి, ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ అది ఏమవుతుంది? ఫాల్సే అవుతుంది. ఓకేనా? దాన్ని సో బోత్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ట్రూ, దెన్ ద రిజల్టెంట్ ఎక్స్ప్రెషన్ ఇస్ ట్రూ అని అనమాట. అంటే ఇప్పుడు దీనికి ట్రూత్ టేబుల్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు లాజికల్ అండ్ ట్రూత్ టేబుల్ అని చెప్పి ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద ట్రూత్ టేబుల్. లాజికల్ అండ్ ట్రూత్ టేబుల్. సో ఇప్పుడు లాజికల్ అండ్ ట్రూత్ టేబుల్. సో ఇప్పుడు లాజికల్ అండ్ ట్రూత్ టేబుల్ అని అంటే సో ఇక్కడ
ఏ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా వచ్చిన రిజల్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు నేను ఏంటిది, ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి చేస్తాను, ఇప్పుడు ట్రూ ఆఫ్ ఆల్సో వస్తుంది. ఆ వాల్యూ నేను ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏ లెస్ దెన్ బి అదొక ఎక్స్ప్రెషన్, దాని యొక్క రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ ని ఇంకో వేరియబుల్ లో స్టోర్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు దాన్ని, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఇది క్యాపిటల్ ఏ లో స్టోర్ చేస్తున్నాను ఎగ్జాంపుల్ గా. అంటే ఆ వచ్చిన రిజల్ట్ అనేది ఏ అని ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాను, అంటే ఆ రిజల్ట్ ని. అండ్ నెక్స్ట్ ఇంకో వేరియబుల్ యొక్క రిజల్ట్ అనేది బి అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తాను. అంటే ఇప్పుడు ఏంటి, టూ ఎక్స్ప్రెషన్స్ ని కంపేర్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చే రిజల్ట్ అనేది ఏ అయితే, లాజికల్ అండ్ సెకండ్ ఎక్స్ప్రెషన్ అనేది బి అన్నట్టు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ యొక్క రిజల్ట్ అనేది ట్రూ అయిందని అనుకోండి, సెకండ్ ఎక్స్ప్రెషన్ కూడా ట్రూ అయితే, సో ట్రూ, సో ట్రూ లో ఏంటిది, సో టీ అనేది క్యాపిటల్ ఉండాలి అని చెప్పాను బూలియన్ టైప్ లో. సో ద ట్రూ బూలియన్ టైప్ లో ట్రూ లో టీ అనేది క్యాపిటల్. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ట్రూ, సెకండ్ ఎక్స్ప్రెషన్ ట్రూ. సో రెండు ట్రూ అయినప్పుడు రిజల్ట్ అనేది ఏమొస్తుంది అని అంటే, ఇప్పుడు ఏ లాజికల్ అండ్ బి, ద రిజల్ట్ విల్ బి ద ట్రూ అవుతుంది అనమాట. సో రిజల్ట్ విల్ బి ద ట్రూ. రెండు ట్రూ అవుతాయి. లాజికల్ అండ్ అంటే అదే అని చెప్పాను కదా, బోత్ ద ఎక్స్ప్రెషన్స్ ఆర్ ట్రూ. అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏ అనే ఎక్స్ప్రెషన్ ట్రూ అయింది, సెకండ్ ఎక్స్ప్రెషన్ కూడా ట్రూ అయిపోయింది. దెన్ ద రిజల్టెంట్ ఎక్స్ప్రెషన్ ఇస్ ట్రూ. ఇక్కడ మీరు ఇది అర్థం చేసుకోవాలి. ఇక్కడ సార్ ఏ అని చెప్పి రాశారు, అది గ్రేటర్ దెన్ ఆర్ బీనా ఏం చెప్పలేరు ఎక్స్ప్రెషన్. ఆ వచ్చిన రిజల్ట్ ని నేను ఏ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి అని ఉంటుంది, దాని రిజల్ట్ వస్తుంది ఆ ట్రూ ఫాల్స్, దాన్ని నేను ఏ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాను అక్కడ. ఇప్పుడు బి, ఇక్కడ బి గ్రేటర్ దెన్ సి ఆర్ సంథింగ్ రాశాను, దాన్ని నేను ఇంకో ఎక్స్ప్రెషన్ ని బి అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాను. అర్థమవుతుంది కదా అది ఏంటని, ఏ బి ఎందుకు రాస్తాను సేమ్. అదే ఇప్పుడు నేను ఒకవేళ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏమో ట్రూ వచ్చి సెకండ్ ఎక్స్ప్రెషన్ ఏమో ఫాల్స్ వచ్చింది అనుకోండి, దెన్ ద రిజల్టెంట్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, ఫాల్సీ అవుతుంది. ఎందుకు అని అంటే లాజికల్ ఆర్ లో లాజికల్ అండ్ లో రెండు ఎక్స్ప్రెషన్స్ అనేవి ట్రూ అవుతేనే ట్రూ అవుతుంది. అక్కడ నేను ఇచ్చింది అదే కదా, లాజికల్ ఈ బోత్ ద ఎక్స్ప్రెషన్స్ ఆర్ ట్రూ, దెన్ ద రిజల్టెంట్ ఎక్స్ప్రెషన్ ఇస్ ట్రూ. కానీ అక్కడ ఏమో ఒక ట్రూ ఉంది, ఒకటి ఫాల్స్ ఉంది. రిజల్టెంట్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే ఆబ్వియస్లీ ఫాల్సీ అవుతుంది. రెండు ట్రూ ఉన్నప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఒకవేళ ఫాల్స్ ఉంటే సెకండ్ ఎక్స్ప్రెషన్ ట్రూ ఉన్నా సరే, ఇప్పుడు ఏంటిది, ఒక ఎక్స్ప్రెషన్ ట్రూ ఉంది, ఒక ఎక్స్ప్రెషన్ ఫాల్స్ ఉంది. సో ద రిజల్ట్ విల్ బి ద ఫాల్సీ అవుతుంది. అర్థమవుతుంది కదా. ఒకవేళ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ ఉండి సెకండ్ ఎక్స్ప్రెషన్ కూడా ఫాల్సే ఉంది అనుకోండి, అంటే ఇప్పుడు ఏంటిది, ఈ బోత్ ద ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఫాల్స్, రెండు ఎక్స్ప్రెషన్స్ కానీ ఫాల్స్ అయితే, సో దెన్ ద రిజల్టెంట్ ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఓకేనా. సో ఇది అంటే ఏంటిది, రెండు ట్రూ ఉంటేనే ట్రూ అవుతుంది, రెండు ఫాల్సే ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ అది ఫాల్స్ అవుతుంది. సో దిస్ ఇస్ ద థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ద లాజికల్ అండ్ ఆపరేటర్. సో లాజికల్ అండ్ లో ఇలా వర్క్ అవుతుంది. మరి లాజికల్ ఆర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, సో ప్రాక్టికల్ గా చెప్తాను. ఇది జస్ట్ అవి ఏంటి, లాజికల్ అండ్ ఎలా వర్క్ అవుతుంది, లాజికల్ ఆర్ ఎలా వర్క్ అవుతుంది, లాజికల్ నాట్ ఎలా వర్క్ అవుతుంది అనేది లెట్ మీ సీ. సో ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు లాజికల్ అండ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఏ వాల్యూ, నేను డైరెక్ట్ గా వాల్యూ తీసుకొని చెప్తున్నాను. ఏ వాల్యూ వచ్చేసరికి సంథింగ్ 12, బి వాల్యూ వచ్చేసరికి 25, సి వాల్యూ వచ్చేసరికి 36 అని చెప్పి ఒక 3 వేరియబుల్స్ తీసుకున్నాం. ఏ వాల్యూ 12, బి వాల్యూ 25, సి వాల్యూ వచ్చేసరికి 36 అని చెప్పి సో ఐ హావ్ టేకెన్ 3 వాల్యూస్ అనేవి తీసుకున్నాం. సో ఏ వాల్యూ 12, బి వాల్యూ 25, సి వాల్యూ వచ్చేసరికి 36 అని చెప్పి 3 వాల్యూస్ అనేవి తీసుకున్నాం. సో ఇప్పుడు తీసుకున్న దాంట్లో ఇప్పుడు నేను ఎట్ ఏ టైం, సో ఇప్పుడు 3 కంపేర్ చేస్తున్నాను. సో లెట్ మీ కంపేర్ ద 3 థింగ్స్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఏ వాల్యూని గ్రేటర్ దెన్ బి అని చెప్పి కంపేర్ చేస్తున్నాను. అండ్ కంపేరింగ్ ఏ విత్ బి తోటి కంపేర్ చేస్తున్నాను. అండ్ లాజికల్ అండ్ ఏ కంపేరింగ్ విత్ సి, ఏని సి తోటి కూడా కంపేర్ చేస్తున్నాను. అంటే నేను ఇప్పుడు ఏ అనే ఒక వేరియబుల్ బి తోటి కంపేర్ చేస్తున్నాను, సి తోటి కంపేర్ చేస్తున్నాను. ఎట్ ఏ టైం చేస్తున్నాను లాజికల్ అండ్ అని చెప్పి తీసుకొని ఏ బి రెండు, ఏని బి తోటి కంపేర్ చేస్తాను, ఏని సి తోటి కూడా కంపేర్ చేస్తాను. ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి, మరి ట్రూ ఆఫ్ ఫాల్స్ అది, ఏ గ్రేటర్ దెన్ బి ఫాల్స్. ఎందుకు ఫాల్స్, ఏ కన్నా బి వాల్యూ ఎక్కువ ఉంది. సో ఏ వాల్యూ 12 ఉంటే బి వాల్యూ 25 ఉంది, అంటే 12 ఇస్ గ్రేటర్ దెన్ 25 అంటే కాదు. సో కాబట్టి రిజల్ట్ విల్ బి ద ఫాల్స్.
అండ్ ఏ గ్రేటర్ దెన్ సి. ఏ గ్రేటర్ దెన్ సి మరి ఏ గ్రేటర్ దెన్ సి కూడా కాదు. సో ఇది కూడా ఫాల్స్. సో ఫాల్స్ అండ్ ఫాల్స్. సో ఫాల్స్ అండ్ ఫాల్స్ అంటే రిజల్ట్ ఏమొస్తుంది? ఫాల్స్. ఇదే రిజల్ట్ అనేది మీకు వస్తుంది. అయితే ఇక్కడ మనకు ఇది ఇది ఏంటి అని అంటే నార్మల్ గా ఇక్కడ నేను ఈ లాజికల్ అండ్ ఎలా వర్క్ అవుతుంది అనేది మాత్రం నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఆపరేటర్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి, ఎలా రిజల్ట్ వస్తున్నాయి, మనం ఫర్దర్ గా వాటిని ఎలా యూజ్ చేసి మనం గెట్ చేసుకున్నాం అనేది ఫర్దర్ గా. ఇప్పుడు ఫ్యూచర్ లో ఏంటిది, ఒక 3 నెంబర్ తీసుకొని ఆ 3 నెంబర్స్ ఇక్కడ ఈ నెంబర్ గ్రేటర్ అయితేనే నాకు ఈ రిజల్ట్ రావాలి అంటే ఏంటిది, ఇప్పుడు నేను దానికోసము ఆ నెంబర్ ని ఇంకా మిగతా 2 నెంబర్స్ తోటి కంపేర్ చేయాలి. ఇప్పుడు ఏ బిసి 3 నెంబర్ తీసుకున్నాం. ఇప్పుడు ఏ ఇస్ గ్రేటర్ దెన్ బి అయింది, ఓకే ఫైన్. మరి ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ సి కూడా కావాలి, అయితేనే అప్పుడు రెండిట్లలో అది గ్రేటర్ అని ఆ రెండు సాటిస్ఫై అవుతేనే నాకు ఈ రిజల్ట్ అనేది రావాలి అని చెప్పాలంటే అప్పుడు నువ్వు దాన్ని అది యూజ్ చేయాలి. అది యూజ్ చేయాలంటే ఫస్ట్ ఇది ఎలా వర్క్ అవుతుందని తెలియాలి అని చెప్పి నేను ఇక్కడ ఈ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి నేను చెప్తున్నాను. ఇక్కడ మీరు అండ్ ఎలా వర్క్ అవుతుంది, ఆర్ ఎలా వర్క్ అవుతుంది, నాట్ ఎలా వర్క్ అవుతుంది అనేది మాత్రమే తెలుసుకుంటాం. సో దాన్ని మనం ఫర్దర్ గా మన ప్రోగ్రామ్స్ అనేవి చేస్తాం. సో వీఆర్ గోయింగ్ టు డూ ఏమైనా సపరేట్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తాం. సో ఇలా ఏ గ్రేటర్ దెన్ బి అని చెప్పి యూజ్ చేస్తే ఇలా. అయితే ఇప్పుడు మరి దీని యొక్క రిజల్ట్ ఏమొస్తుంది చెప్పండి? ఏ లెస్ దెన్ బి అండ్ ఏ లెస్ దెన్ సి. ట్రూ అండ్ ట్రూ. సో ఇప్పుడు ఏ లెస్ దెన్ బి అని అంటే అవును 12 is less than 25 అండ్ 12 is less than 36. రెండు ట్రూ. సో రెండు ట్రూ ఉన్నాయి కాబట్టి రిజల్ట్ ఏమొస్తుంది? ట్రూవే వస్తుంది అనమాట. ఇట్ గోయింగ్ టు గెట్ అన్ ట్రూ. సో రెండు both the conditions are true, then the resultant condition is ట్రూ అవుతుంది. అదే కదా అక్కడ జరిగేది. సో ఇది లాజికల్ అండ్ అన్నమాట. అంటే ఇప్పుడు నాకు రిజల్ట్ వచ్చేది ఇక్కడ ఏంటిది? ట్రూ వస్తుంది. సో ట్రూ అండ్ ట్రూ. సో ట్రూ అండ్ ట్రూ అయితే మీకు ఏమొస్తుంది? రిజల్ట్ విల్ బి ద ట్రూ అని వస్తుంది. ట్రూ అండ్ ట్రూ విల్ బి ద ట్రూ అని వస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ లాజికల్ ఆర్. సో లాజికల్ ఆర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది లెట్ మీ సీ. సో ఇప్పుడు లాజికల్ ఆర్ అనేది సి. ఇప్పుడు లాజికల్ అండ్ అంటే ఏంటిది? ఇఫ్ బోత్ ద ఎక్స్ప్రెషన్స్ ఆర్ ట్రూ దెన్ ద రిజల్టెంట్ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అవుతుంది అని చెప్పాను. సో లాజికల్ ఆర్ లో ఏంటి అని అంటే ఇఫ్ ఎనీ వన్ ఎక్స్ప్రెషన్ ఇస్ ట్రూ, ఇఫ్ ఎనీ వన్ expression is so then the resultant ఎక్స్ప్రెషన్ ఇస్ ట్రూ. ఏదన్నా ఒక ఎక్స్ప్రెషన్ ట్రూ అయింది అని అంటే రిజల్టెంట్ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అవుతుంది అనమాట. ఇది ఇక్కడ లాజికల్ ఆర్ అనేది ఎలా అంటే ఇప్పుడు మనము 2 కండిషన్స్ తీసుకొని ఇప్పుడు మనం ఏంటిది, ఇప్పుడు ఇది కండిషన్ ఈ కండిషన్ రెండు కండిషన్ సాటిస్ఫై అవుతుంది నాకు రిజల్ట్ కావాలి అనుకున్నప్పుడు లాజికల్ అండ్ తీసుకుంటాం. ఇప్పుడు ఏదైనా 2 కండిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక కండిషన్ సాటిస్ఫై అంటేనేమో కంపారిజన్ ఆపరేటర్ అనేది తీసుకుంటాం. ఇప్పుడు నాకు ఇది 2 కండిషన్ సాటిస్ఫై అయితేనే నాకు రిజల్ట్ అనేది రావాలి అని అన్నప్పుడు మనం ఏంటిది లాజికల్ అండ్ అనేది తీసుకుంటాం. అలా కాకుండా 2 కండిషన్స్ లలో ఏదైనా ఒకటి ట్రూ అయినా సరే నాకు రిజల్ట్ రావాలి, ఏదైనా ఎక్స్ప్రెషన్ ట్రూ అయినా సరే నాకు రిజల్ట్ రావాలి అని అన్నప్పుడు వీఆర్ గోయింగ్ టు యూజ్ లాజికల్ ఆర్ అనేది యూజ్ చేస్తాం. ఈ అండ్ ఆర్ అనేది మనము వేరే లైక్ ఎస్క్యూఎల్ లో కూడా యూజ్ చేస్తాం. మనం యాజ్ ఎ డేటాబేస్ లో యాజ్ ఎ అండ్ ఆర్ అని చెప్పి ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండు కరెక్ట్ అయితేనే సేమ్ అక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ విధంగా సెట్ గోయింగ్ మీకు అందరికి ఎస్క్యూఎల్ కూడా ఉంది కదా, అందులో ఉంది అండ్ ఆర్ అని చెప్పి. సో వి డిస్కస్డ్ అబౌట్ దాట్ థింగ్స్. సో అది అక్కడ కూడా సో అండ్ ఆర్ అని ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా వి హ్యావ్ సేమ్ థింగ్ హియర్. సో కానీ ఇక్కడ ఏంటంటే మనం లాజికల్ అండ్ అని అంటాం, అక్కడేమో నార్మల్ గా అండ్ అనేది ఆపరేటర్ వి ఆర్ గోయింగ్ టు కాల్. సో ఇప్పుడు ఏంటిది బోత్ ద ఎక్స్ప్రెషన్స్ ఎనీ వన్ ఎక్స్ప్రెషన్ ఇస్ ట్రూ దెన్ ద రిజల్టెంట్ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేకెన్ అన్న సేమ్ మళ్ళీ దీనికి కూడా లాజికల్ ఆర్ ట్రూ టేబుల్. లెట్ మీ టేకెన్ అ లాజికల్ ఆర్ ట్రూ టేబుల్. సో లాజికల్ ఆర్ ట్రూ టేబుల్. సో లాజికల్ ఆర్ ట్రూ టేబుల్ ఏంటిది సేమ్. సో ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్
నెక్స్ట్ ఇక్కడ నేను చెప్పాను ఇందులో అండ్ ఆర్ నాట్ ఇవి ఏవైతే ఉన్నాయో మీరు ప్రోగ్రామ్ లో తీసుకున్నప్పుడు కూడా అది స్మాల్ లెటర్స్ లోనే తీసుకోవాలి. క్యాపిటల్ లెటర్ తీసుకున్నారు అనుకోండి అది ఆపరేటర్ ఇదే కన్సిడర్ చేయదు, ఇంకేదో అనుకొని ఆ రిజల్ట్ అనేది నీకు రాంగ్ ఇస్తుంది అనమాట. యూనిటీ గివెన్ అయినా స్మాల్ లెటర్స్ లోనే తీసుకోవాలి అండ్ ఆర్ నాట్ అని చెప్పి. సో ఇక్కడ ట్రూ అండ్ ఫాల్స్ లో కూడా ట్రూ లో ఏంటిది టీ షుడ్ బి క్యాపిటల్ ఉండాలి, ఫాల్స్ లో ఎఫ్ క్యాపిటల్ ఉండాలి అని చెప్పి చెప్పారు. అలా కాకుండా అన్ని స్మాల్ లెటర్స్ లో రాస్తే మీకు అది ఇంకో వర్డ్ అనుకున్న బులియన్ టైప్ లో రాదు అని కూడా చూపెట్టాను మీకు. సో సేమ్ అలాగనే ఇక్కడ కూడా అంతే. సో ఇప్పుడు ఏంటిది ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అయింది అని అంటే if the first expression is true and then second expression అనేది కూడా ట్రూ అయింది. సో if the first second expression is true, సో ఏ లాజికల్ ఆర్ బి, సో ఇప్పుడు ఏంటిది ద రిజల్ట్ విల్ బి ఇదర్ అన్న ఏమవుతుంది మీకు ఇక్కడ ట్రూ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఏంటిది ఇఫ్ బోత్ ద ఏంటిది ఇక్కడ లాజికల్ ఆర్ లో ఏంటిది ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే చాలు, కానీ ఇక్కడ ఏంటిది రెండు ట్రూ అయినాయి, ఏదైనా ఒకటి ఉంటే చాలు, రెండు ట్రూ అయినాయి కాబట్టి ద రిజల్ట్ విల్ బి ద ట్రూ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ ట్రూ ఫాల్స్. ఇప్పుడు ఏంటిది ఇక్కడనేమో ఒకటి ట్రూ ఉంది ఇంకోటి ఫాల్స్ ఉంది, కానీ లాజికల్ ఆర్ లో ఏంటిది ఏదన్నా ఒకటి ట్రూ ఉంటే చాలు, సో ద రిజల్ట్ విల్ బి ద ట్రూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఒకటి ఫాల్స్ ఉండి ట్రూ, ఒకటి ఫాల్స్ ఉండి ఒకటి ట్రూ ఉంటే ద రిజల్ట్ విల్ బి ద ట్రూ ఉంటుంది. అలా కాకుండా రెండు ఫాల్స్ ఉన్నాయి అనుకోండి బోత్ ఆర్ అన్న ఫాల్స్. సో ఇక్కడ ఏంటి లాజికల్ ఆర్ లో ఏదైనా ఒకటి ట్రూ ఉండాలి, కానీ ఇక్కడ రెండు ఫాల్స్ ఉన్నాయి, సో రెండు ఫాల్స్ ఉన్నాయి కాబట్టి ద రిజల్ట్ విల్ బి ద ఫాల్స్ అవుతుంది. ఫాల్స్. సో దిస్ ఇస్ ద లాజికల్ ఆర్ ట్రూ టేబుల్. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మళ్ళీ ఇఫ్ ఐ టేకెన్ సమ్ వాల్యూస్ 36 ఈక్వల్ టు 52 ఈక్వల్స్ టు 12 అని చెప్పి ఇచ్చాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి లాజికల్ ఆర్ ఏ గ్రేటర్ దెన్ సి అని చెప్పి ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్. ఎందుకంటే 36 ఇస్ గ్రేటర్ దెన్ 52 అంటే కాదు, కాబట్టి ఫాల్స్. ఫాల్స్ ఆర్ ఏ గ్రేటర్ దెన్ సి అనేది ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. ఎందుకంటే 36 ఇస్ గ్రేటర్ దెన్ 12, సో కాబట్టి ట్రూ. సో ఇప్పుడు నాకు రిజల్ట్ ఏమొస్తుంది ట్రూ. ట్రూ వస్తుంది. ఎందుకు ట్రూ వస్తుంది? ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ ఉంది అంటే ఈ లాజికల్ ఆర్ లో ఏంటిది ఏదన్నా ఒకటి ట్రూ ఉంటే చాలు రిజల్ట్ విల్ బి ద ట్రూ అవుతుంది. సో కాబట్టి మీకు రిజల్ట్ విల్ బి ద ట్రూ. అంటే ఈ కండిషన్స్ ఎప్పుడు తీసుకుంటామని అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు మనము ఒక కండిషన్ ఇప్పుడు మనం కండిషన్స్ ని బేస్ చేసుకొని నాకు అవుట్పుట్ రావాలి. ఇప్పుడు ఏంటి నేను రెండు కండిషన్స్ అనేవి ట్రూ అవుతేనే నాకు రిజల్ట్ రావాలి. మనకి ఫర్దర్ లో మీకు అర్థం అవుతుంది ఆ టాపిక్స్ ఎలా యూస్ చేస్తామని చెప్పి. సో ఇప్పుడు టూ కండిషన్ సాటిస్ఫై అవుతేనే నాకు రిజల్ట్ రావాలి అని అన్నప్పుడు మనం ఏంటి లాజికల్ అండ్ అనేది యూస్ చేస్తాం. నాకు రెండు కండిషన్స్ ఉన్నాయి, అందులో ఏదొకటి ట్రూ అయినా సరే నాకు రిజల్ట్ వచ్చేసేయాలి, నా రిజల్ట్ ఏమనుకుంటున్నాను ఆ రిజల్ట్ రావాలి అని అనుకున్నప్పుడు అప్పుడు లాజికల్ ఆర్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా? సో వీఆర్ గోయింగ్ టు యూజ్ దట్ లాజికల్ అండ్ అనే లాజికల్ ఆర్ అని చెప్పి, సో వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ దట్ ఫార్మాట్ లో మనం అనేది యూస్ చేస్తాం. ఓకేనా? అర్థమవుతుందా? సో అండ్ నెక్స్ట్ లాజికల్ నాట్. అయితే ఇక్కడ మనం ఏంటిది లాజికల్ అండ్ కి లాజికల్ ఆర్ కి ఏమో మనము రెండు రెండు ఎక్స్ప్రెషన్స్ అనేవి తీసుకున్నాం, టూ ఎక్స్ప్రెషన్స్ తీసుకొని ఆ రెండింటి మధ్యలో కంపారిజన్. కానీ లాజికల్ నాట్ ఒక్కటి మాత్రము వీఆర్ గోయింగ్ టు టేక్ ఓన్లీ వన్ ఎక్స్ప్రెషన్స్ ని మాత్రమే తీసుకుంటాం, ఒక్కటి మాత్రమే. కానీ ఇది లాజికల్ ఆపరేటర్ కిందకే వస్తుంది. సో ఇట్ కమ్స్ అండర్ ద లాజికల్ ఆపరేటర్ కే. సో లాజికల్ నాట్, సో లాజికల్ నాట్ అని అంటేనేమో ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ ఈస్ ట్రూ, if the then the resultant
the expression is true, then the resultant expression is false and vice versa. అంటే ఇక్కడ ఏంటిది, ఒకవేళ ఎక్స్ప్రెషన్ ట్రూ అయింది అనుకోండి, రిజల్టెంట్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. అండ్ వైస్ వర్సా, అంటే ఇప్పుడు ట్రూ అయింది అనుకోండి ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అయింది అనుకోండి ట్రూ అవుతుంది అనమాట. సో దాట్ వన్ వి కాల్డ్ లాజికల్ నాట్. ఇదేమో ఓన్లీ వన్ ఎక్స్ప్రెషన్ ని బేస్ చేసుకోండి. లాజికల్ ఆపరేటర్ అంటే మీరు ఇంతకు ముందు టూ గానీ అంతకన్నా ఎక్కువ కంపారిజన్ చేస్తుంది అని చెప్పారు, మరి లాజికల్ నాట్ ఒకటే తీసుకుంటుంది కదంటే అది ఒకటే తీసుకుంటుంది అనమాట. అది ఒక్కటి మాత్రమే ఎక్సెప్షన్, కానీ అది కమ్స్ అండర్ ద లాజికల్ నాట్ అని అంటాం అనమాట. ఒకటే ఎక్స్ప్రెషన్ తీసుకున్నా సరే వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ లాజికల్ నాట్ అని అంటాం. సో ఇప్పుడు లాజికల్ నాట్ లో ఏంటిది, సో ఇప్పుడు దీని యొక్క ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుంది అని అంటే, లాజికల్ నాట్ మీకు ఈ ట్రూత్ టేబుల్స్ ఇవన్నీ కూడా ఐ థింక్ మీరు ఇంటర్ లో వినే ఉంటారు. గేట్స్ అని చెప్పి, లాజికల్ గేట్స్ అని చెప్పి మీకు టాపిక్ ఉంటది. అది సేమ్ లైక్ దీనిలాగానే ఉంటది, కానీ అక్కడేమో అది గేట్స్, అది ఫిజిక్స్ లో ఉంటుంది మీకు అది సపరేట్ గా. నార్ గేట్, అండ్ గేట్, నాట్ గేట్ అని చెప్పి ఉంటుంది. సేమ్ అదే టైప్, మీకు ఐడియా ఉంటే పర్లేదు. సో సేమ్ అదే టైప్ లో, కానీ ఇక్కడనేమో వాల్యూస్ కి మనం వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ వన్, లాజికల్ అండ్, లాజికల్ నాట్, లాజికల్ ఆర్ అని చెప్పి వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ వన్. సో ఇప్పుడు లాజికల్ నాట్ లో ఏంటిది, ఇప్పుడు ఒకటే ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు ఏంటిది, తీసుకున్న ఒక ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు లాజికల్ అండ్ అయితే, లాజికల్ నాట్ అంటేనేమో నాట్ ఏ, అంటే ఇప్పుడు ఏంటిది, ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయింది అంటే ఎక్స్ప్రెషన్ ట్రూ అయింది అనుకోండి, నాట్ ఏ అంటే ఏంటిది, నాట్ ట్రూ. నాట్ ట్రూ అంటే దాని మీనింగ్ ఏంటి, ఫాల్స్ అనే కదా. సో అది ఫాల్స్ అవుతుంది. ఒకవేళ అది ఫాల్స్ అయింది అనుకోండి, లాజికల్ ఏంటిది, ద ఎక్స్ప్రెషన్ విల్ బి ద ట్రూ అవుతుంది అనమాట. ఫాల్స్ అయితే ట్రూ, ట్రూ అయితే ఫాల్స్. దాన్ని ద ఎక్స్ప్రెషన్ ఇస్ ట్రూ, దెన్ ద రిజల్టెంట్ ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ అండ్ వైస్ వర్సా. వైస్ వర్సా అంటే ఫాల్స్ అయితే ట్రూ అవుతుంది అని చెప్పి దాని యొక్క అర్థం అనమాట. ఓకేనా ఇది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఇఫ్ ఐ టేక్ ఇప్పుడు ఏ ఈక్వల్ టు 25 అండ్ బి ఈక్వల్ టు 36 అని చెప్పి తీసుకున్నాను అనుకోండి. సో ఇప్పుడు తీసుకుంటే, సో ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు నేను దీన్ని కంపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ కంపేర్ చేస్తున్నాను. సో ఏంటిది, ఏ గ్రేటర్ దెన్ బి అని చెప్పి చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి అని అనేది ఇట్ ఈస్ వన్ కంపారిజన్ ఆపరేటర్. ఇక్కడ కంపారిజన్ అనేది జరుగుతుంది. అయితే దీనికన్నా ముందు నేను ఏంటిది, నాట్ ఏ గ్రేటర్ దెన్ బి అని చెప్పి ఇచ్చాను. అంటే ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి వాల్యూ ఏమవుతుంది, నాట్ ఏ గ్రేటర్ దెన్ బి వాల్యూ ఎంత అవుతుంది, ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా, ట్రూ అవుతుందా, ఏ గ్రేటర్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ బి ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా, ఏ గ్రేటర్ దెన్ బి ఏమవుతుంది, ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా, ఏ వాల్యూ 25, బి వాల్యూ 36, ఫాల్స్ అవుతుంది. 25 ఇస్ గ్రేటర్ దెన్ 36 కాదు కదా. సో ద రిజల్ట్ విల్ బి ద ఫాల్స్. కానీ ఏంటిది, నాట్ ఫాల్స్ అని చెప్పి ఇచ్చాను, అంటే ముందు నాట్ అనేది ఉంది. సో నాట్ అనేది వి హ్యావ్ ఇట్, సో వి నీడ్ టు గెట్ ఇన్ ట్రూ. సో నేను ఏం అడుగుతున్నాను అనేది ఫస్ట్ వినండి, డైరెక్ట్ ఆన్సర్ చెప్పడం కాదు. సో ఏం అడుగుతున్నాను, వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ద క్వశ్చన్. ఇంకా సో లాజికల్ నాట్ ట్రూ టేబుల్. సో ఇప్పుడు ఏ ఉంటే నాట్ ఏ, సో నాట్ ఏ అని అంటే సో ఇది. సో ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు నాట్ ఫాల్స్ అని అంటే ట్రూ. ఇక్కడ మీరు నేను ఏం అడుగుతున్నాను దానికి మాత్రమే ఆన్సర్ ఇవ్వండి అక్కడ. సో అక్కడ నేను క్వశ్చన్ ఒకటి ఉంటుంది, యూ నీడ్ టు లిసన్ దట్ ప్రాపర్లీ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ హియర్. చదివి వినండి ఫస్ట్. సో డైరెక్ట్ ఆన్సర్స్ చెప్పకండి, మీరు స్టెప్ బై స్టెప్ ఎప్పుడైనా సరే మీరు ప్రోగ్రామ్స్ అనేది స్టెప్ బై స్టెప్ ఆల్గరిథం అనేది ఉండాలి. ఆల్గరిథం అని అంటే నథింగ్ బట్ స్టెప్ బై స్టెప్. మీరు ఒక లాజిక్ బిల్డ్ చేయాలంటే డైరెక్ట్ గా ఆన్సర్ అనేది చెప్పకూడదు. సో మీరు ఫస్ట్ ఏమేం చేస్తారో ఆ థింగ్స్ అంటే ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు మీరు బండి స్టార్ట్ చేయాలంటే ఏం చేస్తారు, డైరెక్ట్ గా నేను కీ ఆన్ చేసి నేను స్టార్ట్ చేసిస్తాను అని చెప్పి కాదు. మీరు ఏం స్టెప్ చేస్తారు, ఫస్ట్ మీరు బండి ఎక్కుతారు. సో ఎక్కినప్పుడు ఏం చేస్తారు, స్టాండ్ తీయడము, ఏమేమి చేస్తారు ఆ ఆల్గరిథం అనేది మీరు అక్కడ చెప్పాలి.
మీరు డైరెక్ట్ గా స్టార్ట్ చేసేస్తా అని చెప్పి ఎప్పుడైనా సరే షార్ట్ కట్ వెళ్ళకండి. సో ఇది మీకు, ఇది మీరు యాజ్ ఎ లెర్నర్స్ గా మీరు ఇది నేర్చుకుంటేనే ఫర్దర్ గా మీరు పర్ఫెక్ట్ అయిన తర్వాత మీరు బండి స్టార్ట్ చేస్తాం వెళ్ళిపోతాం అని చెప్పి చెప్పొచ్చు. మీరు బండి నేర్చుకునేటప్పుడు ఏం చేస్తారు, మీరు ఫస్ట్ మీకు బండి రానప్పుడు మీరు ఏంటిది గేర్ వేసినప్పుడు అది ఎలా వదలాలని చెప్పి మీకు తెలియాలి. ఇప్పుడు మీరు గేర్ వేసి ఇప్పుడు వదిలేసారు అనుకోండి, బండి ఆడనే అయిపోతుంది. మీకు బండి రానప్పుడు మీరు స్టార్ట్ చేసి ఏ గేర్ వేసి క్లచ్ ఎగ్దాం మొదలు పెట్టారంటే బండి స్టార్ట్ ఆడనే అయిపోతుంది. అది బండి అయినా సరే కార్ అయినా సరే ఆడనే అయిపోతుంది. అంటే మీకు తెలియదు కదా ఎట్లా మూవ్ చేయాలి ఏంటిది అని చెప్పి, మెల్లమెల్లగా మీరు నేర్చుకుంటారు. సో ఇప్పుడు అది మీరు పర్ఫెక్ట్ అయినాక ఏంటిది, మీరు ఏంటిది గేర్ వేసి ఎగ్దం వదిలేస్తారు, అయినా కూడా మీకు ఆఫ్ కాదు అది. ఎందుకంటే మీరు ఎప్పుడు వదలాలి ఏంటిది అని చెప్పి మీకు తెలిసి ఉంటుంది అక్కడ. సో యూ కెన్ ఈజీలీ లర్న్ దట్. సో మీరు యాజ్ ఎ బిగినర్ గా మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి ప్రాపర్ గా ఒక ఆల్గరిథం లో మీరు నేర్చుకోవాలి ఏదైనా సరే. చిన్నపిల్లలు నేర్చుకుంటారు కదా, అలానే మీరు నేర్చుకుంటేనే యూ విల్ అండర్స్టాండ్. కానీ అలాగని చెప్పి బట్టి పడొద్దు. ఆ? ఇది ఇది అని చెప్పి బట్టి పడదు, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని యూ నీడ్ టు లర్న్ దట్. బట్టి పట్టారంటే ఈ రోజు గుర్తుంటారు, రేపు మర్చిపోతారు. మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ గా మీరు ఫుల్ స్టాక్ నేర్చుకుంటున్నారా, ఏఐ నేర్చుకుంటున్నారా, డాటా సైన్స్ నేర్చుకుంటున్నారా, లేకపోతే పైథాన్ ఒకటే నేర్చుకుంటున్నారా, డాటా అనాలిటిక్స్ నేర్చుకుంటున్నారా, ఏది నేర్చుకున్నా సరే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో ప్రాపర్ గా నేర్చుకోండి. ఓకేనా? సో దాట్ ఈస్ ద థింగ్. సో ఇప్పుడు నాట్ ఏ గ్రేటర్ దెన్ బి, నాట్ ఫాల్స్ అండ్ నాట్ ట్రూ. సో ఇది లాజికల్. అయితే ఇప్పుడు నేను ఏం చెప్పాను, సో ఇది ఇలా, ఇప్పుడు దీనికి ఇప్పుడు ఇలా వరకే. అయితే ఇప్పుడు ఇక్కడ ఒకటేసారి మనం ఇప్పుడు అండ్ అయితేనేమో అండ్ అని చేసాము, ఆర్ అయితేనేమో ఆర్ అని చేసాము, నాట్ అయితేనేమో నాట్ అని చేసాము. ఇప్పుడు ఒకటే ఎక్స్ప్రెషన్ కి వి కెన్ డూ అన్ ఆల్ ద థింగ్స్ అనేది చేయొచ్చు అనమాట. అండ్ ఆర్ నాట్ అంటే ఒకటే ఎక్స్ప్రెషన్ కంటే మీరు మొత్తం టోటల్ ఎక్స్ప్రెషన్స్ లో మీరు ఒకటేసారి ఇలా చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఎలా అనంటే, ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20, సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20, సి ఈక్వల్ టు 30 అని చెప్పి 3 వేరియబుల్ తీసుకున్నాను. ఇప్పుడు నేను కంపేర్ చేయాలి అని అంటే నేను గ్రేటర్ దెన్ లెస్ దెన్ అని చెప్పి నేను నీడ్ టు కంపేర్ ఇట్. సో ఇప్పుడు కంపారిజన్ ఆపరేటర్ లో గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఉండవు కదా. సో ఇన్ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం, గ్రేటర్ దెన్ ఉంటుంది, లెస్ దెన్ ఉంటుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది, ఈక్వల్ టు ఉంటుంది, నాట్ ఈక్వల్ టు ఉంటుంది. ఏదైనా యూస్ చేసి దట్ ఆల్ ఆర్ అన్న కంపారిజన్ ఆపరేటర్స్ అని అంటాం. ఇప్పుడు నేను ఇఫ్ ఐ డూ అన్న ఏ గ్రేటర్ దెన్ బి, ఇప్పుడు నేను ఏ గ్రేటర్ దెన్ బి, సో ఇఫ్ ఐ డూ అన్న ఏ గ్రేటర్ దెన్ బి అని చెప్పి చేశాను అనుకోండి, సో ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి అని చెప్పి చేశాను అనుకోండి, ఇప్పుడు ద వాల్యూ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ బి ఏమవుతుంది. సో ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి వాల్యూ ఎంత, ఏ గ్రేటర్ దెన్ బి రిజల్ట్ ఎంత, ఏ వాల్యూ 10, బి వాల్యూ 20, సి వాల్యూ 30 తీసుకున్నాను. ఏ గ్రేటర్ దెన్ బి, ఏ రిజల్ట్ ఏమొస్తుంది, ఫాల్స్. ఎందుకు ఫాల్స్ వస్తుంది, 10 ఈస్ గ్రేటర్ దెన్ 20 అని అంటే కాదు. సో కాదు కాబట్టి సో ద రిజల్ట్ విల్ బి ద ఫాల్స్ అవుతుంది. అదే ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి లాజికల్ అండ్ ఏ లెస్ దెన్ సి, ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది, రిజల్ట్ ఏమొస్తుంది ఇప్పుడు ట్రూ. ఎందుకు, ఏ వాల్యూ అనేది లెస్ దెన్ సి అంటే 10 లెస్ దెన్ 30. సో ఇప్పుడు ఈ అంటే సపరేట్ గా చూసినప్పుడు ఇది ఫాల్స్ వచ్చింది, అండ్ ఇది కూడా ఇదేమొచ్చింది, ఇదేమో ట్రూ వచ్చింది. ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ వచ్చింది. మరి ఇప్పుడు మొత్తం కలిపి ఈ ఎక్స్ప్రెషన్ ని కంపేర్ చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది రిజల్ట్, ఎందుకు, ఎందుకు అని అంటే బికాస్ ఇన్ ద లాజికల్ అండ్ లో బోత్ ద ఎక్స్ప్రెషన్ మస్ట్ అండ్ షుడ్ గా ట్రూ ఉండాలి. కానీ ఇక్కడ ఏమో ఒకటి ట్రూ ఉంది ఒకటి ఫాల్స్ ఉంది, కాబట్టి ద రిజల్ట్ విల్ బి ద
ఫాల్స్ అవుతుంది. ఓకేనా? ద రిజల్ట్ విల్ బి ద ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు ఇదే దానికి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పక్కన ఆర్ బి గ్రేటర్ దెన్ సి అని చెప్పి ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఇదే కంటిన్యూషన్ ఇచ్చాను. అయితే ఇక్కడ నేను ఏంటిది ఈ ఒకటే ఎక్స్ప్రెషన్ ఇదంతా ఇప్పుడు ఇది ఒక ఎక్స్ప్రెషనే అంటారు, ఇది ఒక ఎక్స్ప్రెషనే అంటారు, ఇది ఒక ఎక్స్ప్రెషన్ అంటారు. ఇప్పుడు ఈ రెండు ఇదంతా కలిపి ఈ దాన్ని కూడా ఒక ఎక్స్ప్రెషనే అంటారు. ఇప్పుడు ఇదంతా కలిపి ఇదంతా ఒక ఎక్స్ప్రెషనే అంటారు. అయితే ఇప్పుడు ఇందులో ఈ ఎక్స్ప్రెషన్ లో అండ్ యూజ్ చేశాను, ఆర్ యూజ్ చేశాను, రెండు యూజ్ చేస్తాను. అయితే ఇక్కడ మేజర్ ప్రియారిటీ అనేది గోస్ టు ద ఫర్దర్ అండ్ కి ఇస్తుంది ఫస్ట్, తర్వాతనే ఆర్ కి ఇస్తుంది. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ మరి ఇప్పుడు నాకు ఇలా ఉంది కదా, ఈ రెండిట్లలో ఏది ఇస్తుంది అని అంటే ఇప్పుడు ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంటిది, ఇట్ విల్ బి అన్న ఫాల్స్ అండ్ ట్రూ. మళ్ళీ ఆర్ బి గ్రేటర్ దెన్ సి, బి గ్రేటర్ దెన్ సి ఫాల్స్ ఆ ట్రూ ఆ ఫాల్స్. ఇవి నేను వాల్యూస్ రాసుకున్నాను. మరి ఇప్పుడు ఈ రెండిట్లలో అండ్ కి ఇస్తుందా ఆర్ కి ఇస్తుందా అని అంటే అండ్ కే ఇస్తుంది అనమాట. ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు ద అండ్. అంటే ఇప్పుడు ఫాల్స్ అండ్ ట్రూ, ఫాల్స్ అండ్ ట్రూ ఏంటిది, రిజల్ట్ ఏంటిది ఫాల్స్. అండ్ నెక్స్ట్ ఆర్ ఫాల్స్, ఫాల్స్ ఆర్ ఫాల్స్ అని అంటే రిజల్ట్ ఏంటిది ఫాల్స్. ద రిజల్ట్ విల్ బి ద ఫాల్స్. అంటే ఫస్ట్ ఇలా ఇస్తాం ఎప్పుడు డైరెక్ట్ గా మనము ఒకటే ఎక్స్ప్రెషన్ గా ఇచ్చినప్పుడు. అలా కాకుండా మీకు బాడ్మాస్ రూల్స్ అనేవి ఉంటాయి, ఐడియా ఉంటుంది బాడ్మాస్ రూల్స్ అంటే బ్రాకెట్స్, ఆఫ్స్, డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్ కి, తర్వాత అడిషన్ కి, తర్వాత సబ్ట్రాక్షన్ కి అని చెప్పి ఇలా ప్రియారిటీస్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు అలా ఒకవేళ నేను ఇప్పుడు ఇదే థింగ్ రాస్తాను. సో ఇప్పుడు నేను సేమ్ థింగ్ ఐఎమ్ రైటింగ్ హియర్ వాట్ ఐ రిటర్న్ అయినా బిఫోర్. సో ఇప్పుడు నేను ఇంతకు ముందు ఏదైతే రాసానో ఇప్పుడు నేను మళ్ళీ అదే రాస్తున్నాను. A greater than B and A less than C or B greater than C. సో ఇప్పుడు ఇది రాశాను. అయితే ఇప్పుడు నేను ఏంటిది, ఇప్పుడు నేను ఈ B greater than C ఈ దానికి నేను బ్రాకెట్ లో పెట్టాను. సో బి కెప్టెన్ అయినా బ్రాకెట్ లో హియర్, సో బ్రాకెట్ లో పెట్టాను. అయితే ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి, సో ఏ గ్రేటర్ దెన్ బి ఏమవుతుంది ఫాల్స్. వీఆర్ గోయింగ్ టు గెట్ అయినా ఫాల్స్. అండ్ మళ్ళీ ఏంటిది బ్రాకెట్ లో ఏ లెస్ దెన్ సి అనేది ఏంటిది ట్రూ. ద రిజల్ట్ విల్ బి ద ట్రూ. ఆర్ అండ్ బి గ్రేటర్ దెన్ సి ఏంటిది ఫాల్స్, ఫాల్స్. అయితే ఇక్కడ సేమ్ థింగ్ పైన ఏం జరిగిందో ఇక్కడ అదే జరిగింది, కానీ పైన దానికి ఈ దానికి చేంజెస్ చూడండి. పైన ఏంటిది మనం ఫస్ట్ అండ్ కి ప్రియారిటీ ఇచ్చాం, పైన దాంట్లో అండ్ కి ప్రియారిటీ ఇచ్చాం. ఇప్పుడు ఈ దాంట్లో ఏంటిది బ్రాకెట్స్ కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్నది సాల్వ్ చేసిన తర్వాతనే వి నీడ్ టు గో ఫర్ ద నెక్స్ట్ థింగ్, అది అండ్ ఉందా ఆర్ ఉందా అని చెప్పి తర్వాత. ఇప్పుడు ఫస్ట్ బ్రాకెట్ లో ఏముంది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఉంది. సో ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఏమవుతుంది, సో ట్రూ, ఎందుకంటే ఏదైనా ఒక ట్రూ ఉంటే రిజల్ట్ విల్ బి ద ట్రూ. సో కాబట్టి మీకు ఇక్కడ ట్రూ అవుతుంది. ఇప్పుడు ఫాల్స్ అండ్ ట్రూ, ఇప్పుడు మనకు ఫాల్స్ అండ్ ట్రూ. సో ఇక్కడ ఫాల్స్ అండ్ ట్రూ అని అంటే ఇప్పుడు ఏమొస్తుంది రిజల్ట్ ఫాల్స్. అంటే ఇక్కడ ఏంటిది రిజల్ట్ సేమ్ వచ్చింది, ఫైనల్ రిజల్ట్ సేమ్ వచ్చింది, కానీ మీరు చూసుకుంటే అక్కడ స్టెప్ ఆల్గరిథమ్స్ అక్కడ చూసుకుంటే అక్కడ వేరే ఉంది, ఇక్కడ వేరే ఉంది. థర్డ్ స్టెప్ అక్కడ ఏమైంది ఫాల్స్ ఆర్ ఫాల్స్ అని ఉంది, ఇక్కడ ఏముంది ఫాల్స్ అండ్ ట్రూ అని ఉంది. కానీ సేమ్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను, అక్కడ ఏం తీసుకున్నాను ఇక్కడ అదే తీసుకున్నాను. దట్ ప్రియారిటీ హ్యాస్ చేంజెస్ దేర్. అర్థమవుతుందా? సో ద ప్రియారిటీ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఇదే థింగ్ ని జస్ట్ దీనికి నేను నాట్ కూడా యాడ్ చేశాను అనుకోండి, అప్పుడు రిజల్ట్ మళ్ళీ వేరే వస్తుంది. జస్ట్ నాట్ అనేది నేను ఒకటి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బిఏ చేస్తున్నాను అండ్ మళ్ళీ సేమ్ థింగ్ బ్రాకెట్ లోనే పెడుతున్నాను. సో బ్రాకెట్ లో పెట్టి ఏ లెస్ దెన్ సి ఆర్ బి గ్రేటర్ దెన్ సి అని చెప్పి వీఆర్ టేకింగ్ దిస్. సో ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి ఉంది కదా, ఈ ఏ గ్రేటర్ దెన్ బి కి ముందు నేను నాట్ అని చెప్పి పెడుతున్నాను. నాట్ ఏ గ్రేటర్ దెన్ బి, సో నాట్ ఏ గ్రేటర్ దెన్ బి. సో ఇప్పుడు నేను ఏ గ్రేటర్ దెన్ బి కానీ దానికి ముందు ఏం పెట్టాను నాట్, నాట్ అని మెథడ్ జస్ట్ పెట్టాను. అండ్ నెక్స్ట్ ఈ అండ్ ఉంది కదా, ఈ అండ్ తర్వాత ఈ మొత్తం హోల్ బ్రాకెట్ ఉంది కదా, ఆ బ్రాకెట్ కి కూడా నేను ఏంటిది ముందు నాట్ నాట్ అని చెప్పి పెడుతున్నాను.
రెండు థింగ్స్ అనేది నేను చేశాను ఇక్కడ. నాట్ అనేది రెండు రెండు థింగ్ లో యాడ్ చేశాను. కానీ అక్కడ ఎక్స్ప్రెషన్ మాత్రం చేంజ్ చేయలేదు. ఏ గ్రేటర్ దెన్ బిఏ, ఏ లెస్ దెన్ సి అండ్ బి గ్రేటర్ దెన్ సి ఇవే పెట్టాను. కానీ జస్ట్ నాట్ అనేది యాడ్ చేసి ఆ బ్రాకెట్స్ అనేది పెట్టాను. ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది నాకు? ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు ఫస్ట్ నాట్ ఏ గ్రేటర్ దెన్ బి అనేది ఫాల్స్. ఏ గ్రేటర్ దెన్ బి ఇస్ అన ఫాల్స్. అండ్ మళ్ళీ ఏంటిది? మళ్ళీ నాట్ అండ్ నాట్ ఇచ్చి మళ్ళీ బ్రాకెట్ లో ఏంటిది? ఏ గ్రేటర్ దెన్ ఏ లెస్ దెన్ సి ఇస్ అన ట్రూ ఆర్ బి గ్రేటర్ దెన్ సి. బి గ్రేటర్ దెన్ సి అని అంటే ఏంటిది? ఫాల్స్. సో అర్థమవుతుంది కదా ఇది స్టెప్ బై స్టెప్. సో ఇలా ఇప్పుడు ఏంటిది? ఇదంతా నేను చెప్తున్నాను, బట్ నేను మళ్ళీ తర్వాత అడిగినప్పుడు మీరు మైండ్ లోనే క్యాలిక్యులేట్ చేసుకొని ఆన్సర్ చెప్పేసేయాలి. ఇదంతా నేను ఇలా జరుగుతుందని చెప్తున్నాను, బట్ యూ నీడ్ టు థింక్ ఇన్ యువర్ మైండ్ లోనే క్యాలిక్యులేట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ ఆల్వేస్ క్యాలిక్యులేట్ చేసుకొని యూ నీడ్ టు ఆన్సర్ ఇట్ దట్. సో ఇప్పుడు ఏంటిది? నాట్ ఫాల్స్. ఇప్పుడు ఏంటిది? ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్న సాల్వ్ చేయాలి. నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తున్నా. నాట్ ఫాల్స్ అండ్ నాట్, ఇప్పుడు ఏంటిది? ట్రూ ఆర్ ఫాల్స్ లో ఏంటిది? ట్రూ. ఇప్పుడు ఏంటిది? నాట్ ఫాల్స్ ఉంది అండ్ నాట్ ట్రూ అని ఉంది. సో ఇప్పుడు నాట్ ఫాల్స్. ఇప్పుడు నాట్ ఫాల్స్ అంటే ఫాల్స్ అంటే ఫాల్సే. కానీ ఇక్కడ ఏం చెప్పాను? నాట్ ఫాల్స్ అని చెప్పాను. నాట్ ఫాల్స్ అంటే ఏంటిది? దాని మీనింగ్ ట్రూ. నాట్ ఫాల్స్ అని అంటే ట్రూ. అండ్ నాట్ ట్రూ. నాట్ ట్రూ అంటే ఏంటిది? ఫాల్స్. ఫాల్స్ అండ్ ట్రూ అండ్ ఫాల్స్ అంటే ఏమవుతుంది? ఫాల్స్. రిజల్ట్ సేమ్ వస్తుందేమో, కానీ ప్రాసెస్ అనేది రెండిట్లలో వేరే వస్తుంది. డిపెండ్స్ ఆన్ ది ప్రోగ్రామ్ ని బట్టి ప్రతిసారి ట్రూ ఫాల్స్ రావాలని లేదు. మనం తీసుకున్న కండిషన్స్ ని బట్టి అది ట్రూ ఫాల్స్ చేంజ్ అవుతుంటాం. ఇప్పుడు నేను ఇక్కడ రెండిట్లలో నాట్ పెట్టాను కాబట్టి నీకు అలా వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ దానికి నాట్ పెట్టి సెకండ్ దానికి నాట్ పెట్టలేదంటే అప్పుడు రిజల్ట్ విత్ ట్రూ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నాట్ ట్రూ, ఇప్పుడు ట్రూ అవుతుంది. ఇది ఎలా నాట్ ఫాల్స్ అంటే ట్రూ అవుతుంది. ట్రూ అండ్ ట్రూ విత్ ట్రూ అవుతుంది కదా. సో ఇలా రిజల్ట్ విల్ బి దట్ దే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 25, సి ఈక్వల్ టు 36 అని చెప్పి తీసుకున్నాను అనుకోండి. సో దీని యొక్క రిజల్ట్ ఎంత వస్తుందో అని చెప్పండి. ఇది సో దీని ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. బ్రాకెట్స్ అన్ని గణం పెట్టాను. ద ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుందని చెప్పి చేసి చెప్పండి. ద రిజల్ట్ ఏమొస్తుంది చేసి చెప్తారా, లేకపోతే క్యాలిక్యులేట్ చేస్తారా? కానీ గాలి దీపాలు పెట్టకండి. సో డూ ఇట్. సో చేస్తేనే వస్తుంది. వాట్ ద రిజల్ట్ విల్ బి? ఫాల్సా? ఓవరాల్ గా ఆన్సర్ కనుక్కోండి మీరు ఆన్సర్.
లెట్ మీ డూ ఎన్ ప్రోగ్రామ్. సింపుల్ గా ప్రోగ్రామ్ రాస్తాను. నేను అట్ ద అవుట్పుట్ లో వాల్యూస్ అనేది ఎంటర్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మాత్రమే ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక్కడ ఫ్లోట్ లో కన్వర్ట్ చేస్తారా లేకపోతే ఇంటిజర్ లో కన్వర్ట్ చేస్తారా అనేది మీ ఇష్టం. ఇన్పుట్. సో ఇప్పుడు నేను వాల్యూ ఆఫ్ converting into the integer and I'm entering the third value. So input the value of C. దీన్ని కూడా ఇంటిజర్ లోకి కన్వర్ట్ చేస్తాను. ఇప్పుడు నాకేంటిది ఇఫ్ ఐ ప్రింట్ ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు వచ్చిన రిజల్ట్ లో ప్రింట్ చేస్తున్నాం. సో ప్రింట్ ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఏ గ్రేటర్ దెన్ సి. ఇప్పుడు నాకు దీనికి ఒక రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు లాజికల్ అండ్ ఇది ఇప్పుడు ఏంటిది ఇప్పుడు ఇదే థింగ్ యూ కెన్ అప్లై ఫర్ అన్ లాజికల్ ఆర్ కి ఆర్ గ్రేటర్ దెన్ సి. ఇప్పుడు దీనికి ఒక రిజల్ట్ వస్తుంది. అంటే ఇవే వాల్యూస్ యాండ్ కేర్ తీసుకున్నాం అది కానీ జస్ట్ అక్కడ మీకు యాండ్ ఆర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి రిజల్ట్. ఇప్పుడు నేను ఏంటిది ప్రింట్ ఏ గ్రేటర్ ఏ లెస్ దెన్ సి ఏదో ఒకటి ఇక్కడ ఇలా మీరు సపరేట్ గా రాసుకోవచ్చు. లేదంటే ఇవన్నీ కూడా కలిపి మీరు ఒకటే దాంట్లో యూ కెన్ రైట్ ఇట్. సో ఇప్పుడు ఏంటిది ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ గ్రేటర్ దెన్ సి greater than C and or రాసాను. నాట్ బట్ నాట్. ఇప్పుడు నాట్ రాసింది నాట్ బి గ్రేటర్ దెన్ సి అని రాశారు కదా, మీరు ఆ నాట్ ఆ బి గ్రేటర్ దెన్ సి అనే దాన్ని మీరు బ్రాకెట్ లో కూడా పెట్టుకోవచ్చు. లేదంటే నాట్ స్పేస్ ఇచ్చి బి గ్రేటర్ దెన్ సి అని చెప్పి రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది ప్రింట్ స్టేట్మెంట్ క్లోజ్ చేస్తాం. ఇప్పుడు దీనికంటే ఒక రిజల్ట్ వస్తుంది. ఇక్కడ అండ్ ఆర్ నాట్ మూడు యూజ్ చేస్తాను అంటే సపరేట్ గా ఒక రిజల్ట్ దానికి. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే సో ఇట్ గోయింగ్ టు ఆస్క్ అండ్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ. సో ఏ వాల్యూ ఎంత అని అడుగుతుంది. సో ఇఫ్ ఎంటర్ అయిన ఏ వాల్యూ 85, బి వాల్యూ అడుగుతుంది, బి వాల్యూ 65, సి వాల్యూ వచ్చేసరికి 25 అని చెప్పి ఎంటర్ చేస్తే దానికి రిలేటెడ్ గా నాకు ప్రింట్. సో ట్రూ 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 అన్ని ట్రూ ఏ ప్రింట్ అయ్యాయి. ఆ ట్రూ ఎందుకు ప్రింట్ అయ్యానంటే యూ నీడ్ టు డూ దాట్ వన్. సో క్యాలిక్యులేషన్ చేస్తే మీకు అక్కడ అర్థమైపోతుంది. సో ఏంటి సో ట్రూ అనేది మీరు ఇక్కడ ప్రాపర్ గా రావాలనుకుంటే ఇక్కడ మీకు ఆ రిజల్ట్ అనేది మీరు ఇక్కడ ఈ థింగ్ ని మళ్ళీ అంటే ఇప్పుడు నాకు అది ఏంది ఏం ప్రూవ్ చేస్తే వచ్చింది అని చెప్పి మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ మొత్తం ఆన్సర్ ని యూ కెన్ రైట్ ఇట్ ఇన్ ఏ గ్రేటర్ దెన్ సి ఈస్ అంటే ఈ రిజల్ట్ ఇంత చేసి ఇది వచ్చింది అంటే ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ గ్రేటర్ దెన్ సి చేస్తే నాకు ట్రూ ఆఫ్ ఫాల్స్ వచ్చిందని చెప్పి తెలుసు. అవుట్పుట్ లో మీరు చూడంగానే అది అర్థం కాదు. ఇప్పుడు అలా రావాలి అంటే యూ నీడ్ టు రైట్ దట్ వన్. సో డబుల్ కొటేషన్స్ లో కానీ అంటే నేను జస్ట్ అవుట్పుట్ లో అది ప్రింట్ అవ్వాలి, ఏం చేస్తే నాకు ట్రూ వచ్చింది అని చెప్పి తెలవడానికి కోసము నేను ఇక్కడ రాస్తున్నాను అంతే. ఇది కంపల్సరీ రాయాలని కాదు మీకు అవుట్పుట్ లో. సో యూ హ్యావ్ టు నో. సో ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ మళ్ళీ వచ్చి ఆ ప్రోగ్రామ్ ఏంటిది ఏ దానికి ట్రూ వచ్చింది అని చెప్పి తెలుసుకోకుండా సో ఇలా అర్థమవుతుందా నేను అక్కడ ఎందుకు రాస్తున్నాను అనేది. A less than C is comma not equal. డబుల్ కొటేషన్స్ లో కానీ సింగిల్ కొటేషన్స్ లో కానీ we can keep it. A greater than C or not B greater than C is comma A. సో
సో ఇప్పుడు నేను ఇప్పుడు సేవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తే ఇంతకుముందేమో ట్రూ ట్రూ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు నేను అదే వేయాలి 85 65 25. ఇప్పుడు ఎంటర్ చేస్తే ఇప్పుడు నాకు ఇప్పుడు చూపెడుతుంది ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ గ్రేటర్ దెన్ సి ఈస్ ట్రూ అని చెప్పి. అంటే ఏ గ్రేటర్ దెన్ బి అంటే 85 ఇస్ గ్రేటర్ దెన్ 65 ట్రూ, అండ్ 85 ఇస్ గ్రేటర్ దెన్ 25 ఇది కూడా ట్రూ. లాజికల్ అండ్ లాంటిది రెండు ట్రూ అవుతే రిజల్ట్ ట్రూ, కాబట్టి ట్రూ వచ్చింది. సో ఇప్పుడు ఇది కూడా సేమ్ అదే, కానీ ఇక్కడ రెండుట్లలో ఏది ట్రూ ఉన్నా, సో ఇది కూడా ట్రూ. అండ్ నాట్ ఏ లెస్ దెన్ సి, సో ఇప్పుడు ఏ లెస్ దెన్ సి 85 లెస్ దెన్ 25 అంటే కాదు, కానీ నాట్ ఫాల్స్ అని అంటే ట్రూవే కదా, సో ట్రూ వచ్చింది. అండ్ ఇది కూడా ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ గ్రేటర్ దెన్ సి అండ్ నాట్ బి గ్రేటర్ దెన్ సి. ఇప్పుడు ఇదేంటిది ఏ గ్రేటర్ దెన్ బి అనేది ట్రూ, అండ్ ఏ గ్రేటర్ దెన్ సి అనేది కూడా ట్రూ, అండ్ నెక్స్ట్ బి గ్రేటర్ దెన్ సి అనేది కూడా ట్రూవే. సో ఇది కూడా ట్రూవే, కానీ ఇక్కడ ఏంటిది, సో ఐ సెడ్ అబౌట్ దిస్ వన్. సో ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి ఇది ట్రూ అండ్ ట్రూ, ఆర్ ఇప్పుడు నాట్ గ్రేటర్ దెన్ అంటే బి గ్రేటర్ దెన్ సి అనేది ట్రూ అయింది, కానీ నాట్ గ్రేటర్ దెన్ నాట్ ట్రూ అని అంటే ఫాల్స్ వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి ట్రూ అండ్ ట్రూ ఆర్ ఫాల్స్ అని వచ్చింది. అంటే ఫస్ట్ అండ్ కి ప్రియారిటీ ఉంటుంది కాబట్టి ట్రూ అండ్ ట్రూ, ద రిజల్ట్ విల్ బి ద ట్రూ అండ్ ఆర్ ఫాల్స్. ఇక్కడ మైండ్ లో మీరు యూనిట్ మీరు చేస్తే అది అర్థమైపోతుంది, ట్రూ ఆర్ ఫాల్స్. సో ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఏమైంది, ట్రూవే కదా, సో అదే వచ్చింది రిజల్ట్ ట్రూ. సో ఇలా మనకు అన్ని రిజల్ట్స్ కూడా ట్రూ అని. సో అక్కడ జస్ట్ అది ఎలా వచ్చింది అని చెప్పడానికి ఐ రోట్ దట్ థింగ్. ఓకేనా? ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ class for today, logical operator. So next class లో we'll discuss about the next topic.